మావిగన్ అనే టాపిక్ ఏపీ రాజకీయాల్లో తెర మీదకి రావడం, ఢిల్లీ వరకు ఆ రీసౌండ్ తాకటం చూస్తూ ఉన్నాం కదా. మావిగన్ చుట్టూ చర్చ జరుగుతున్న ఈ టైంలో ఏపీలో జరుగుతున్న రాజకీయంలో రెండు విభిన్నమైన కోణాలు ప్రొజెక్ట్ అవుతా ఉన్నాయి. మీకు అర్థమైందో లేదో. ఆ కోణాలు ఏంటో తెలుసా? ఆర్గనైజ్డ్ వర్సెస్ ఆర్గానిక్. అవునా? ఆర్గనైజ్డ్ అంటే వ్యవస్థల వైపు నుంచి, మీడియా వైపు నుంచి అన్ని కోణాల్లోనూ సాధ్యమైనన్ని ఎఫర్ట్స్ పెట్టి ఆర్గనైజ్డ్గా ఒకే ప్రచారాన్ని చేసి నమ్మించాలి అనే మోడల్. ఎవరిదో తెలుసు కదా, మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లా. ఇక ఆర్గానిక్ అంటే తెలుసు కదా మనకి, సహజ సిద్ధమైన, స్వాభావికంగా, ప్రకృతి సిద్ధంగా వచ్చింది, పెరిగింది, మొలిచింది అని కదా అర్థం. ఈ మోడల్ ఎవరిది? సమాధానం తెలుసు మీకు. ఈ ఆర్గనైజ్డ్ వర్సెస్ ఆర్గానిక్ అనే కాన్ఫ్లిక్ట్ని ఈ మావిగన్ అనే కాన్సెప్ట్ మీద జరుగుతున్న చర్చ ఏపీ ముందుకు తెచ్చింది. మీకు తెలుసా? అంటే ఇది కేవలం నగరీకరణకి, రాజధానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు. రాజకీయాల్లో అసలు అర్థం చేసుకోవాల్సిన యాంగిల్ ఏంటి, డైమెన్షన్ ఏంటి అనేది ఏపీ ముందుకి మరోసారి వచ్చిన టాపిక్. మరి మనకు అర్థమైందా ఎవరి మోడల్ బెస్ట్ సూటెడ్? అసలు ఇంత ఆర్గానిక్ ప్రపోజల్ జగన్ తీసుకురావడం వెనుక ఆలోచన ఎవరిది? అంతర్మథనం ఏమై ఉంటుంది? డీటెయిల్గా చూద్దాం. ఇలాంటి మథనం సాగుతూ ఉంటే నాకు ఒక పోయం గుర్తొచ్చింది. ఏ బాయ్ స్టూడ్ ఆన్ ద బర్నింగ్ డెక్ అని చదువుంటాం మనలో చాలా మంది. ఇంగ్లీష్ సాహిత్యమే కాదు, కన్యాశుల్కం లాంటి తెలుగు పాత్ బ్రేకింగ్ నవలల్లో కూడా ఈ పోయం ప్రస్తావన ఉంటుంది. ఏపీ ఇప్పుడు ఆ బాయ్ స్టూడ్ ఆన్ ద బర్నింగ్ డెక్ అనే పోయం గురించి ఎందుకు తెలుసుకోవాలో కూడా నేను చెప్పబోతున్నా. ఇది కేవలం రాజకీయానికి, రాజధానికి సంబంధించిన విషయమే కాదు, మన ఆలోచనలకి సంబంధించింది. నిరంతరం వ్యవస్థలో మన ఆలోచనల్ని ఎలా ట్రాప్ చేస్తున్నాయి అని కూడా చెప్పే ఒక విశిష్టమైన సబ్జెక్ట్ అనుకోండి. వీడియో చూడండి, మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి, దాంతోపాటు హైప్ చేయటం కూడా మర్చిపోకండి. బై ద వే, మీకు ఆ పోయం చరిత్ర తెలిస్తే కనుక మీరు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. చూడండి మరి. నిబద్ధత, మాట మీద నిలబడడం అని మనం పదే పదే చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటూ ఉంటాం, పర్సనల్ లైఫ్లోను, పాలిటిక్స్లో కూడా కదా. మరి ఆ నిబద్ధతకి, మాట మీద నిలబడడానికి గీటురాయి ఏంటి, తిరుగులేని ఎగ్జాంపుల్ ఏంటి అని చూస్తే గనక రీసెంట్ హిస్టరీలో 100 సంవత్సరాల్లో ఒక తిరుగులేని ఎగ్జాంపుల్ నేను కోట్ చేసిన ఆ పోయం. ఏ బాయ్ స్టూడ్ ఆన్ ద బర్నింగ్ డెక్, కాసబియాంకా అనే సంకలనంలోది ఆ పోయం. నిజంగా జరిగిన ఒక చారిత్రక ఘటన ఆధారంగా రాశారు. సందర్భం ఏంటో తెలుసా? నెపోలియన్ అని చదువుంటాం కదా యూరోపియన్ చరిత్రలో మనం. ఆ నెపోలియన్ యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు, బ్యాటిల్ ఆఫ్ నెయిల్ అంటారు దాన్ని, 1800 సంవత్సరం మొదట్లోనూ, సమ్వేర్ అరౌండ్ 1 or 2 years అటు ఇటుగా ఆ ప్రాంతంలో జరిగిన ఘటన ఇది. ఓ టీనేజ్ కుర్రాడు, అంటే 11-12 ఏళ్ల కుర్రాడిని తీసుకుని తండ్రి యుద్ధానికి వెళ్ళాట. నౌకాదళం, నీటి మీద వారు జరుగుతూ ఉంది. తండ్రి చెప్పాట, నాన్న నువ్వు ఇక్కడే ఉండు, యుద్ధం ముగించుకు నేను వస్తాను అని వెళ్ళాడు. యుద్ధంలో ఆ తండ్రి చనిపోతాడు. ఈ కుర్రాడు మాత్రం ఆ డెక్ మీద అలాగే నిలబడి ఉంటాడు, షిప్ మీద. ఆ షిప్కి నిప్పు అంటుకుంటుంది. చుట్టూ ఉన్న మిగతా సైనికులు రారా వెళ్ళిపోదామని ఆ కుర్రాడిని పిలుస్తారు. పిలిస్తే మా నాన్న వస్తాడు, తీసుకెళ్తాడు, నాన్నకి చెప్పా ఇక్కడే ఉంటా అని ఆ కుర్రాడు నిలబడిపోతాడు. వీళ్ళకి తెలుసు ఆల్రెడీ ఆ నాన్న చనిపోయాడు, రాడు. ఈ కుర్రాడికేమో అర్థం కావట్లా అని చెప్పడానికి, కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తే, లేదు నాన్నకి చెప్పాను, నేను ఇక్కడే ఉంటా, ఏమైనా పర్వాలా అని ఆ కుర్రాడు అగ్నికి ఆహుతైపోతాడు. ఇది ట్రాజిక్గా అనిపించినా కానీ ఒక నమ్మకానికి, ఇచ్చిన మాటకి, ఎమోషనల్ కనెక్ట్కి తిరుగులేని నిదర్శనం ఇది. తండ్రి చెప్పాడు కాబట్టి తండ్రి మాటకి విలువ ఇవ్వాలి, తండ్రికి మాట ఇచ్చాడు కాబట్టి ఆ మాట మీద నిలబడాలి అని నిలబడిన ఒక టీనేజ్ కుర్రాడి యథార్థ గాథ ఈ కాసబియాంకా అనేది. దీనికి రికార్డు కూడా ఉంది తెలుసా? అసలు ప్రపంచ కరికులం హిస్టరీలోనే, అంటే సిలబస్ ఉంటుంది కదా మనకి, ఆ కరికులం హిస్టరీలోనే దశాబ్దాలు కాదు శతాబ్దాల పాటు ఇది సిలబస్గా ఉన్న పోయంట. అంటే యూరోపియన్ కంట్రీస్లోనూ, మన దగ్గర ఇంకో చోట ఎక్కడో అక్కడ సిలబస్లో 100 ఏళ్ల పాటు ఈ పోయంని చెప్పారట. మాట మీద నిలబడడం అనేది ఎంత క్లిష్టమైన, కష్టమైన, అన్నిటికీ మించి ఎంతటి స్వచ్ఛమైన ఫీలింగ్ అని చెప్పడానికి ఎంతకంటే నిదర్శనం ఏముంటుంది? ఇంతకీ ఈ ప్రస్తావన ఇప్పుడు ఎందుకు? ఒక మోడల్ని ప్రపోజ్ చేస్తూ ఉన్నప్పుడు, ఒక ఆలోచన రేకెత్తిస్తూ ఉన్నప్పుడు అది నిజం అని మనస్ఫూర్తిగా మనం నమ్మాలి, కమిట్మెంట్ ఉండాలి. అన్నిటికీ మించి దాన్ని ఇంప్లిమెంట్ చేసి చూపించే చిత్తశుద్ధి కావాలి కదా. మరి ఇవన్నీ ఎవరికి ఉన్నాయి రాష్ట్ర రాజకీయాల్లో? ఇప్పుడు ఇదే పాయింట్ తెర మీదకి వచ్చింది మావిగన్ మోడల్తో. మావిగన్ మీద అసలు చర్చే జరగకూడదు అని
పూర్తిగా ట్రోల్ చేయడము, అసలు దానికి అర్థం లేదు అని కొట్టి పారేసేందుకు ఇప్పటి అధికారంలో ఉన్న పార్టీ వ్యూహాత్మకంగా ప్రయత్నం చేయడం కనబడుతోంది కదా. నాకైతే అర్థం కాల. మావిగన్ గురించి ఏం మాట్లాడినా, సబ్జెక్ట్ ప్రస్తావించినా గానీ జనంలో ఆలోచన వచ్చేస్తుంది. అలా రాకూడదు అంటే చాలా ఆర్గనైజ్డ్ గా మీడియా వైపు నుంచి, పార్టీలు మిత్రపక్షాలు ఉన్నాయి కదా, ఎట్లా ఒకటో రెండో మిత్రపక్షాల వైపు నుంచి, వ్యవస్థల వైపు నుంచి అసలు మావిగన్ అనేది రూల్డ్ అవుట్ ఫ్యాక్టర్ అని చెప్పాలన్న ప్రయత్నం ఓ పక్కన జరుగుతుంది. ఎప్పుడైతే ఒక టాపిక్ మీద మూకుమ్మడిగా ఆర్గనైజ్డ్గా అటాక్ చేయాలనుకుంటామో అదే టాపిక్ జనానికి పడుతుంది. అంతే కదా, వీళ్ళందరూ ఎందుకు ఇలా చేస్తున్నారు అని మాట్లాడుకోవడం మొదలవుతుంది. ఈ ఆర్గనైజ్డ్ క్యాంపెయిన్ని తిప్పి కొట్టేలాగా ఇప్పుడు ఆర్గానిక్ డిబేట్ జరుగుతూ ఉంది. అంటే స్వచ్ఛంగా, స్వతంత్రంగా ఆలోచన పరులందరూ ముందుకొచ్చి మరీ మాట్లాడడం కనబడుతుంది కదా. నిజమే కదా, ఇలా చేయొచ్చు కదా, లక్షల కోట్ల అప్పు లేకుండా ఆల్రెడీ ఉన్న నగరాలని కనెక్టివిటీ పెంచుతూ ఒక బ్రాండింగ్ చేస్తూ ఇలాంటి అప్రోచ్ ఎందుకు రాకూడదు? పేరు ఏదైనా పెట్టండి, మావిగన్ కాకపోతే ఇంకో పేరు ఏదైనా పెట్టండి. ఢిల్లీ రాజధాని ప్రాంతాన్ని ఎన్సీఆర్ అంటారు కదా, నేషనల్ క్యాపిటల్ రీజియన్ అంటారు కదా, అలాంటి పేరు ఏదైనా ప్రపోజ్ చేసింది. పేరు ఏదైతేనే తీరు ఇలా ఉండాలి అని కోరుకుంటూ ఉన్నాం కదా. అందుకోసమే ఇది ఆర్గనైజ్డ్ వర్సెస్ ఆర్గానిక్ అనే రాజకీయాల మధ్య జరుగుతున్న, ఐడియాలజీల మధ్య జరుగుతున్న, అప్రోచ్ల మధ్య జరుగుతున్న కాన్ఫ్లిక్ట్గా ఎస్టాబ్లిష్ అవుతూ ఉంది. ఆర్గనైజ్డ్ అనడానికి మరో కారణం కూడా ఉంది. రాజకీయ వ్యూహాల పరంగా చూసినా కానీ చంద్రబాబు ఎప్పుడు ఆర్గనైజ్డ్ గానో లేదంటే ఆల్రెడీ ఫాలో అయిన అప్రోచ్ని కాపీ చేయడానికో ఆయన ఇష్టపడతారు. కావాలంటే హిస్టరీని తిరిగేయండి, హామీలు ఇచ్చే ట్రెండ్ను కూడా చూడండి, ఈ విషయం అర్థమవుతుంది. అప్పట్లో 2004 ఎన్నికల సమయంలో కాంగ్రెస్కి నాయకత్వం వహించిన వైఎస్ఆర్ లెఫ్ట్ పార్టీలు అప్పటి టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో విజయం సాధించారు కదా. అదే మోడల్ని 2009లో రిప్లికేట్ చేయడానికి, రిపీట్ చేయడానికి చంద్రబాబు విఫలయత్నం చేశారు చూడండి. అంటే ఆ ఫార్ములా వైఎస్ఆర్కి కలిసి వచ్చింది కాబట్టి తనకు కూడా కలిసి వస్తుంది అని ఫాలో అవటం ఉంటుంది కదా. నేను అందుకోసం అన్నది, కాపీ చేయడానికి ఆయన ఎప్పుడు సిద్ధపడతారు. రాజకీయ పొత్తులు, వ్యూహాల విషయంలోనే కాదు, ఇలాంటి కాపీ హామీల విషయంలో కూడా ఉంటుంది. కావాలంటే చూడండి, 2023లో కాంగ్రెస్ పార్టీ 6 హామీలు ఇచ్చి తెలంగాణలో మార్పు అని ఆశ పెట్టి అధికారంలోకి వచ్చింది కదా. సరిగ్గా 4-5 నెలలకి ఏపీలో సూపర్ 6 పేరుతో అలాంటి మోడల్ హామీలని, ప్రచారాన్ని చంద్రబాబు తెర మీదకి తీసుకురావడం కనబడుతుంది కదా. అంటే ఎవరికైనా సక్సెస్ వచ్చింది అంటే ఆ మోడల్ని ఎలాంటి వెరపు లేకుండా తాను అడాప్ట్ చేసుకోవాలి అని ట్రై చేసేస్తుంటారు. ఎదురు దెబ్బలు తగలొచ్చు, కొన్నిసార్లు కలిసి రావచ్చు. అంటే ఇదంతా ఆర్గనైజ్డ్గా ఆల్రెడీ ఎవరో ఫాలో అయిందాన్ని తాను ఇంప్లిమెంట్ చేసేస్తాను అని చెప్పి తనదైందిగా క్లెయిమ్ చేయాలనుకుంటారు. ఆర్గనైజ్డ్ మోడల్లో ఇది మరో కోణం. మరి వాట్ అబౌట్ ఆర్గానిక్? విధానమైన, నినాదమైన, అన్నిటికీ మించి అప్రోచ్ అయినా కానీ ప్రాక్టికల్గా ఉండాలి, ఎక్కువ మంది జనం ఆలోచించేదిగా, హక్కుని చేర్చుకునేదిగా ఉండాలి అని జగన్ అనుకుంటారేమో అని మావిగన్ మరోసారి ప్రూవ్ చేసింది కదా. అంతే కదా, ఇప్పుడు గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు రాష్ట్రం మొత్తం ఈ మావిగన్ గురించి మాట్లాడడం చూస్తే అదే అనిపిస్తుంది కదా. మీడియా బలం లేకపోయినా కానీ జనం ఆలోచన వల్ల కదా మావిగన్ ఇంత చర్చనీయమవుతుంది. అంటే ఇదే ఆర్గానిక్ మోడల్ అనుకోవాలి. ఈ ఆర్గనైజ్డ్ వర్సెస్ ఆర్గానిక్ ఫైట్లో ఏ ఆర్గ్యుమెంట్ ప్రివేల్ అవుతుంది? ఏ మోడల్ రాష్ట్రానికి మోర్ సూటబుల్ అంటారు? మీరు చెప్పండి, మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి, డిస్కస్ చేద్దాం, సబ్జెక్ట్ ఓరియంటెడ్గా కామెంట్ చేద్దాం.